మీడియా సోదరులకి హృదయపూర్వకంగా ఆహ్వానం. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి ఒక నెల రోజులు కాకముందే ప్రతిరోజు ప్రెస్ మీట్ పెట్టాల్సినటువంటి ఆవశ్యకత రావటం, ఇంకా ఈ ప్రభుత్వం కుదురుకోకముందే మంత్రివర్గం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన మీద నియంత్రణ చేపట్టకముందే, నియంత్రణ తీసుకోకముందే ఈ విధంగా ప్రెస్ మీట్ పెట్టి రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలని విమర్శించటం, లేతే సూచనలు చేయటం, పరిపాలన ఇలా కాదు అని చెప్పడానికి ఒక ప్రయత్నం చేయటం కొంత ఇబ్బందికరమైన వాతావరణం అనిపించినప్పటికీ కొన్ని తప్పనిసరి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉండాలి, కేవలం పుస్తకాలకే రాజ్యాంగం పరిమితం కాకూడదు, ఒక రూల్ ఆఫ్ లా ఉండాలి, ఒక జ్యుడిషియల్ కాన్సిస్టెన్సీ ఉండాలి. ఎప్పుడో 1950లోనో 51లోనో 1947లోనో ఈ దేశానికి స్వతంత్రం వచ్చి రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత కేవలం అది పుస్తకాల్లో రాజ్యాంగ హక్కులు, ప్రాథమిక హక్కులు, ప్రభుత్వ అకౌంటబిలిటీ పుస్తకాల్లో మాట్లాడి పుస్తకాలకే పరిమితం కాకూడదు అని ఈ రాష్ట్రంలో చాలామంది ప్రభుత్వాలు ఏర్పడినప్పుడు పోరాటాలు చేస్తూ ఉన్నారు. అలాంటి పోరాటాల పందాన్ని తీసుకొని జై భీమ్రావ్ భారత్ పార్టీ అనొచ్చు, లేకపోతే జై భీమ్ యాక్సెస్ జస్టిస్ అనొచ్చు, మాలాంటి వాళ్ళు ఒక చిన్న ప్రయత్నం 2019వ సంవత్సరంలో మొదలుపెట్టాం. 2019వ సంవత్సరంలో 151 సీట్లతోటి రాష్ట్ర ప్రజల మన్ననలను చూరగొని బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఆ ప్రభుత్వం మీద కొన్ని అప్రజాస్వామిక చర్యలు, లేకపోతే ఆ ప్రభుత్వం చేసినటువంటి కొన్ని పాలసీసు, ఆ ప్రభుత్వం చేసినటువంటి కొన్ని ప్రజా వ్యతిరేక కార్యక్రమాల మీద 5 సంవత్సరాల పాటు నిరంతరం పోరాటం చేశాం. చాలామంది మీరు తెలుగుదేశం పార్టీ, మీరు తెలుగుదేశం చొక్కా వేసుకున్నారు, మీరు తెలుగుదేశం పార్టీ ప్రతినిధిలాగా మాట్లాడుతున్నారు, రాష్ట్రంలో ఏ మీడియాలో పట్టినా మీరే ఉన్నారు, ఏ టీవీలో ఛానల్లో ఏ కేసు వేసినా మీరే వేస్తున్నారు, ఎక్కడికి అన్యాయం జరిగినా దళిత బిడ్డల కోసం మీరే పోరాడుతున్నారు, ప్రభుత్వం మీద నిరంతరం తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి జరిగినప్పుడు పోరాటం చేస్తున్నారు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద కేసులు పెట్టినప్పుడు పోరాటం చేస్తున్నారు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎవరైనా సోషల్ మీడియాలో ఎవరైనా పోస్టులు పెడితే అరెస్ట్ చేస్తే మీరే పోరాడుతున్నారు, హైకోర్టులో కేసులు విత్డ్రా చేసినప్పుడు కేసులు వేస్తున్నారు. నాకు తెలిసి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మీద 5 సంవత్సరాల్లో నేను పోరాటం చేసినట్టుగా, మీడియాలో మాట్లాడినట్టుగా, బాధితుల తరపున వాయిస్ వినిపించినట్టుగా, హైకోర్టులో కేసులు వేసినట్టుగా 45 సంవత్సరాల చరిత్ర ఉన్న తెలుగుదేశం పార్టీ కూడా చేయాల. ఇది రాష్ట్రంలో ప్రతి తెలుగుదేశం కార్యకర్తకు తెలుసు. ఈరోజు పరిపాలన చేస్తున్నటువంటి తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు గారికి మరీ ఎక్కువగా తెలుసు. నేను ఎందుకు ఈ మాట మీకు చెప్పాలి అనుకుంటున్నాను అంటే, టు షో మై క్రెడిబిలిటీ టు ద పీపుల్ ఆఫ్ స్టేట్. మేము ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడుతూ, ప్రభుత్వానికి అడుగులొత్తి మడుగులొత్తి ప్రభుత్వంలో పదవులు తీసుకునే వ్యక్తులకు కాదు అని చెప్పటానికి, రాష్ట్ర ప్రజలకి ఒక సంకేతం ఇవ్వటానికి, రాష్ట్ర ప్రజలకి మమ్మల్ని మేము జస్టిఫై చేసుకోవడానికి నేను ఇస్తున్నటువంటి వివరణ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏ రోజు కూడా కనీసం సెక్రటేరియట్ వైపు వెళ్ళి మంత్రులతో కానీ ముఖ్యమంత్రితో కానీ ఒక కప్పు కాఫీ తాగటానికి కూడా ప్రయత్నం చేయని నిజమైన అంబేద్కర్ వాదిని
నేను అని రాష్ట్ర ప్రజలకు చెప్పడానికి ఎటువంటి సంకోచం లేదు. 2019 నుంచి 2024 వరకు డాక్టర్ సుధాకర్ అంశం దగ్గర నుంచి ఈ రాష్ట్రంలో జరిగినటువంటి ప్రతి అన్యాయం మీద, ప్రతి కష్టం మీద చంద్రబాబు నాయుడు గారు కరోనా సమయంలో వారి ఇప్పుడు మంత్రి, వారి తనయుడు, వీళ్ళందరూ కరోనా టైంలో హైదరాబాద్లో కూర్చొని పార్టీ కార్యక్రమాలన్నీ ఆఫ్ చేసి 2 సంవత్సరాలు అసలు ఆంధ్రప్రదేశ్ ఎట్లా ఉంటుందో తెలియని రోజుల్లో ఈ రాష్ట్ర ప్రజల కోసం ఫైట్ చేసినటువంటి వ్యక్తిని నేను. కొన్ని వందల కేసులు హైకోర్టులో వేసి రాష్ట్ర ప్రభుత్వ పాలసీస్ని హైకోర్టులో న్యాయస్థానాల ద్వారా ఛాలెంజ్ చేసిన వ్యక్తిని నేను. డాక్టర్ సుధాకర్ అంశం దగ్గర నుంచి అబ్దుల్ సలాం కుటుంబం మీద జరిగిన దాడి మీద సిబిఐ ఎంక్వైరీ వేయమని, కిరణ్ కుమార్ గురించి, వరప్రసాద్ గురించి, సుబ్రహ్మణ్యం గురించి, అచ్చెన్న గురించి, వాట్నాట్ కొన్ని వందల మంది దళిత బిడ్డలు అన్యాయం అయిపోయినప్పుడు వాళ్ళ కుటుంబాలకి న్యాయం చేయమని నిజాయితీగా నియమబద్ధంగా పోరాటం చేసినటువంటి వ్యక్తిని నేను. తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి జరిగినప్పుడు, ప్రజావేదిక కూల్చినప్పుడు, తెలుగుదేశం పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు, తెలుగుదేశం పార్టీ ఈరోజు తొడలగొట్టి మీసాలు మెలేసి మాట్లాడే నాయకులు ఎవ్వరూ రోడ్డు మీదకు వచ్చి కనీసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించడానికి దమ్ము లేనప్పుడు, చావలేనప్పుడు ప్రభుత్వం మీద పోరాటం చేసిన వ్యక్తుల్లో నేను కూడా ఒక్కడిని. కేవలం నేను ఒక్కడనే పోరాటం చేశానని చెప్పటంలా సిపిఐ రామకృష్ణ గారు, సిపిఎం శ్రీనివాస్ గారు, నేను, ఇంకా చాలామంది కేవలం యూట్యూబ్లో మాత్రమే కాకుండా రోడ్ల మీదకు వచ్చి పోరాటం చేసినటువంటి వ్యక్తులు ఈరోజు మాకు 164 సీట్లు కేవలం మాకు వచ్చినాయి అని చెప్పేసి మాట్లాడేటువంటి, అనుకునేటువంటి, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు గెలవటం, పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి మాతో కలవటం వల్ల 164 సీట్లు మాకు వచ్చి ఇంత అద్భుతమైన మెజారిటీ వచ్చిందని చెప్పి మీరు ఆనందపడితే పడండి. మేము దానికి నేను అబ్జెక్షన్ చేయటానికో లేకపోతే నేను కాదు అని చెప్పడానికో నాకైతే ఆ లోకస్ ఉందని నేను అనటంలా, లేకపోతే మీరు భావించినంత మాత్రాన, నేను చెప్పినంత మాత్రాన, లేకపోతే మా వల్ల, మా పోరాటాల వల్ల మీకు ఇంత మెజారిటీ రాకపోయి ఉండొచ్చు. ప్రాబబ్లీ మీరు అనుకున్నట్టే పలానా వ్యక్తి కలవటం వల్ల మాకు ఈ మెజారిటీ వచ్చింది. ఏ పోరాటం చేయకపోయినా కేవలం మాటలతోటి సినిమా స్టార్గా ఉన్నటువంటి ఒక పవన్ కళ్యాణ్ గారు కలవటం వల్ల మాకు ఇంత మెజారిటీ వచ్చింది, మమ్మల్ని ప్రజలు విశ్వసించడం వల్ల ఇంత మెజారిటీ వచ్చింది, మేము అన్ని పోరాటాలు చేసి ప్రజల తరఫున పోరాటం చేయవలసి వచ్చింది అని భావిస్తే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం వి డోంట్ మైండ్. మీరు అలాగే అనుకోండి, తప్పేం లేదు దానికి. ఎందుకంటే ఇప్పుడు మమ్మల్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరమో లేకపోతే ప్రతిపక్షాలను గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం మీకు లేదు. ఎందుకంటే మీరు 164 సీట్లో ప్రతిపక్షంలో పాలకపక్షంలోకి వచ్చేసారు కాబట్టి బలంగా ఎవరుని గుర్తించాల్సిన అవసరం లేదు. బికాస్ మేము ఫైట్ చేసింది మీకోసం కాదు కాబట్టి, మేము ప్రజల కోసం ఫైట్ చేసాం కాబట్టి ప్రాబబ్లీ ప్రజలు మమ్మల్ని విశ్వసించకపోవచ్చు, మాకు 500 ఓట్లే రావచ్చు, మేము పోటీ చేసిన చోట మాకు 500, 600 ఓట్లు వచ్చి ఉండొచ్చు. బట్ ఎలక్షన్లో గెలవటమే పోరాటానికి ప్రామాణికం అని భావిస్తే, నాకు తెలిసి 14 సంవత్సరాల క్రితం పార్టీ పెట్టి 14 సంవత్సరాల తర్వాత ఎమ్మెల్యే అయ్యి ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా అదే కేటగిరీకి వస్తారు కదా. ఆయన ప్రజారాజ్యం పెట్టినప్పుడు ఎమ్మెల్యే కాదు, తర్వాత 2014లో పోటీ చేయనప్పుడు ఎమ్మెల్యే కాదు, 2019లో పోటీ చేసి 2 చోట్ల ఓడిపోయినప్పుడు ఆయన ఉప ముఖ్యమంత్రి కాదు. సో పార్టీ పెట్టి ఒక సినిమా స్టార్కే 14 సంవత్సరాల పాటు ఏ పదవి లేకుండా ఉన్నప్పుడు, ఒక ప్రజాస్వామ్యవాదిగా, ఒక సాధారణమైన న్యాయవాదిగా, అంబేద్కర్ సిద్ధాంతంలో నడిచేటువంటి వ్యక్తులుగా మేము ఈరోజు పార్టీ పెట్టి రేపు గెలవలేకపోవచ్చు. 2022వ సంవత్సరంలో పార్టీ పెట్టి ఒక 2 సంవత్సరాల్లోనే మేము ఎమ్మెల్యే కాకపోలేకపోవచ్చు, లేకపోతే మాకు 1000 ఓట్లు రాకపోయి ఉండొచ్చు. బట్ దట్ డస్ నాట్ మీన్ దట్ మేము పనికిరాని వాళ్ళమో, లేకపోతే మీలాగా ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, మినిస్టర్లుగా గెలవగలిగిన వాళ్ళమో, లేకపోతే ప్రజలు ఓటైనంత మాత్రాన ప్రజల తరపున మాట్లాడే అవకాశం లేని వాళ్ళమో కాదు అని నేను మీ ద్వారా ఇప్పుడున్నటువంటి రాజకీయ నాయకులకి, ఎవరైతే మీకు ఇన్ని ఓట్లు వచ్చి మీరు విమర్శించడానికి మీ స్థాయి లేదు అన్నప్పుడు అలాంటి వ్యక్తులకు చెప్తున్నాం. ప్రాబబ్లీ 2029లో వాళ్ళు బళ్ళు అవ్వచ్చు, బళ్ళు ఓళ్ళు అవ్వచ్చు. 2019లో బళ్ళు ఓళ్ళు కాలేదా, ఓళ్ళు బళ్ళు కాలేదా? 2019లో మీ స్థాయి ఏంటి? మీకున్న టికెట్, మీకున్న ఎమ్మెల్యే ఎంతమంది? 2024లో ఒక్కసారిగా వచ్చేసారా? రోజా మాట్లాడినప్పుడు రోజా లాంటి వాళ్ళని ఖండించాం. కొడాలి నాని, పేర్ని నాని, వాళ్ళని వంశీ, మీ అమ్మగారిని, లేకపోతే ఇప్పుడున్నటువంటి తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు గారి సతీమణిని అసెంబ్లీలో మాట్లాడినప్పుడు మాలాంటి వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి కొన్ని 100 సార్లు ఖండించాం, మాట్లాడాం. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేసినప్పుడు ఖండించాం.
రాష్ట్రంలో జరిగిన ప్రతి అప్రజాస్వామిక మీద మేము ఖండించబట్టి ప్రజల దగ్గరకు ఒక మంచి వాయిస్ వెళ్ళింది. అది ఆలోచించుకోకుండా విమర్శించిన ప్రతి సందర్భంలో కూడా ప్రభుత్వం దాడి చేయటం అనేది విచ్ ఇస్ నాట్ కరెక్ట్ ఎట్ ఆల్. నేను మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు తెలియజేసేది ఏంటి అంటే 2024లో జూన్ 4వ తారీఖున ఏ రోజైతే అత్యున్నతమైనటువంటి మెజారిటీతో తెలుగుదేశం పార్టీ గెలిచిన మరుక్షణం ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు చాలా డిస్టర్బ్డ్గా ఉన్నాయి. అసలు ప్రజాస్వామ్యం అంటే ప్రాబబ్లీ గెలిచిన పార్టీ ఏది చెప్తే అదే ప్రజాస్వామ్యం ఏమో అనిపిస్తుంది నాకు. రాజ్యాంగంలో లేకపోతే లాలో లేకపోతే సిఆర్పిసిలో ఐపీసీలో ఉన్నవి కేవలం చదువుకోవటానికి మాత్రమే పనిచేస్తాయి, నిజ జీవితంలో పనిచేస్తాయో లేవో నాకు అర్థం కావటం. ఎందుకు అంటే ఈ ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి చాలా ఆశలతోటి చాలా ఆశయాలతోటి ఈ ప్రభుత్వం ఏర్పాటైంది. ఇలాంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో మా పాత్ర కూడా చాలా కీలకమైందన్న విషయం గుర్తుపెట్టుకోమని కోరుతున్నాం. మీరు కేవలం మా గొప్పతనంతోనే ఈ మొత్తం 164 సీట్లు వచ్చేసినాయి, ఎవ్వరు ఏం చేయకుండానే మాకు 164 సీట్లు వచ్చేసినాయి అని మీరు భావించారనుకోండి, వెళ్ళనుకోండి, అలాగే ఉండండి, అలాగే పరిపాలన చేయండి, ఆ విధంగానే పరిపాలన చేయండి, ఆ విధంగానే పాలసీ డెసిషన్స్ తీసుకోండి, ఆ విధంగానే ప్రజలను ఇబ్బంది పెట్టండి, ఆ విధంగానే దళిత భోజనాలను ఇబ్బంది పెట్టండి, ఆ విధంగానే ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టండి, ఆ విధంగానే కోర్టు ఆర్డర్లను వైలేట్ చేయండి, ఆ విధంగానే వెల్ఫేర్ స్కీమ్స్ అన్నింటినీ కూడా రద్దు చేయండి, ఆ విధంగానే ఛార్జీస్ పెంచుకుంటూ వెళ్ళండి, ఆ విధంగానే అహంకారంగా మాట్లాడండి, ఆ విధంగానే మమ్మల్ని కొట్టేవాడు లేడు, మమ్మల్ని తిట్టేవాడు లేదు, 5 సంవత్సరాల పాటు మేము ఏది చేసినా ఏది మాట్లాడినా మేము చేసిందే చట్టం, మాట్లాడిందే శాసనం అని అనుకోండి, నో ప్రాబ్లం. ఎందుకు అంటే 2019 తర్వాత 2024 ఎలా వచ్చిందో 2024 తర్వాత 2029 కూడా అలాగే వస్తుంది అన్న విషయాలు మాత్రం గుర్తుపెట్టుకోమని కోరుతున్నాం. ఇప్పుడు ఏదైతే సోకాల్డ్ మాటలు చెప్పి మేము తొడలు కొట్టి ఎమ్మెల్యేల ఇళ్ల మీదకి, దళిత బిడ్డల ఇళ్ల మీదకి, కార్యకర్తల ఇళ్ల మీదకి, పార్టీ ఆఫీసుల మీదకి, రాజ్యాంగ వ్యవస్థల మీదకి, మాలాంటి వ్యక్తులు మాట్లాడేటువంటి వ్యక్తుల మీదకి మీరు చూపించేటువంటి యాటిట్యూడ్ ఏదైతే ఉందో ఆ యాటిట్యూడ్కి 2029 సమాధానం చెప్తుంది, 2029 కాకపోతే 2034 సమాధానం చెప్తుంది. కాబట్టి ఏ ప్రభుత్వం అయితే ప్రజా సంక్షేమం కోసం ఏర్పాటు కాబడిందో, ఏ ప్రభుత్వం అయితే ప్రజలకు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుటాను అని ఏర్పాటైందో ఆ ప్రభుత్వం అలా పరిపాలించడానికి అడుగులు వేస్తుందా లేదా అనేది చాలా ఇంపార్టెంట్. నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి నేనేం పేర్లు వాడను, వ్యక్తిగతంగా నేను ఎవరిని విమర్శించను, పేర్లు వాడాల్సిన అవసరం కూడా నాకు లేదు. నేను గౌరవ ముఖ్యమంత్రి, గౌరవ హానరబుల్ గౌరవ ఉప ముఖ్యమంత్రి, గౌరవ మంత్రులు, నేను వీళ్ళందరినీ కోరేది ఏంటి అంటే, మీరు ప్రజాక్షేత్రంలో ఉన్నప్పుడు మాతో కలిసి పోరాటం చేసినప్పుడు, ఎస్పెషల్ ఐ కెన్ సే, ఎందుకంటే మీరు వ్యక్తిగతంగా ఎప్పుడు పోరాటం చేసింది అయితే ఏం లేదు, బట్ మీరు పోరాటం చేసినప్పుడు మాతో కలిసి ప్రతిపక్షాలతో కలిసి మీరు పోరాటం చేసినప్పుడు మీరు చాలా హామీలు ప్రజలకు ఇచ్చారు. ఈ హామీలు నిలబెడతారని మీకు 164 సీట్లు ఇచ్చారు. అది గుర్తుపెట్టుకోమని కోరుతున్నాం. మీరు దళిత బిడ్డలకు సంబంధించినటువంటి చాలా సమస్యలు అవిష్కృతంగా పరిష్కారం కాకుండా ఉన్నాయి, వాటిని పరిష్కారం చేస్తారు అని మీకు అధికారం ఇచ్చారని అయితే నేను భావిస్తున్నాను. నెంబర్ 3, వ్యవస్థల్ని నిర్విధామంగా వాడేశారు గత ప్రభుత్వం. అది పోలీస్ వ్యవస్థ కావచ్చు, రెవెన్యూ వ్యవస్థ కావచ్చు, మున్సిపాలిటీ కావచ్చు, కోర్టులు కావచ్చు, వాట్ నాట్. ప్రతి వ్యవస్థ కూడా గత ప్రభుత్వంలో తమ ఉనికిని కోల్పోయి ప్రభుత్వానికి సహకరించిని అన్న ఆరోపణలు ఉన్న కారణంగా ఆ ట్రాన్స్పరెంట్ పరిపాలన ఉంటుంది, వ్యవస్థలను వ్యవస్థల్లాగా వాడుతారు అని మీకు అధికారం ఇచ్చారు. ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకొస్తారని మీకు అధికారం ఇచ్చారు. ఈ రాష్ట్రానికి వెనుకబడిన జిల్లాలను అభివృద్ధి చేస్తారని మీకు అధికారం ఇచ్చారు. ప్రత్యేక రైల్వే జోను విశాఖపట్నానికి తీసుకొస్తారని అధికారం ఇచ్చారు. ఈ రాష్ట్రంలో గత ప్రభుత్వం రద్దు చేసినటువంటి 27 పథకాలని మరలా పునరుద్ధరిస్తారని మీకు అధికారం ఇచ్చారు. గత ప్రభుత్వంలో
అన్యాయంగా ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు 73,000 కోట్ల రూపాయలు దారి మళ్ళితే ఆ దారి మళ్ళిన నిధుల్ని వెనక్కి తీసుకొస్తారు, అలా దారి మళ్లించరు అని మీకు అధికారం ఇచ్చారు. నాకు తెలిసి అధికారికంగా 1013 ఇన్సిడెంట్స్లో ఈ రాష్ట్రంలో అత్యంత దుర్మార్గకరమైనటువంటి ఇన్సిడెంట్స్, డాక్టర్ సుధాకర్ లాంటి అంశాలు 1013 ఇన్సిడెంట్స్ ఎస్సీ ఎస్టీల మీద జరిగితే అలాంటి వాళ్ళందరినీ కూడా ఒక ట్రిబ్యునల్ వేసి ఆ ట్రిబ్యునల్ ద్వారా వాళ్ళందరికీ కూడా శిక్ష వేయిస్తాను అతి కొద్ది రోజుల్లో అని ఇప్పుడున్నటువంటి హానరబుల్ హోమ్ మినిస్టర్, హానరబుల్ చీఫ్ మినిస్టర్, హానరబుల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మీ ముగ్గురు కూడా రాష్ట్ర ప్రజలకి ఒక భరోసా ఇచ్చారు కాబట్టి మీకు ఓటేశారు. రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీల సప్లాన్ నిధుల దగ్గర నుంచి రాష్ట్రంలో అన్ని లోన్లు ఏదైతే ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ నిధులు కావచ్చు, లేకపోతే ఎస్సీ ఎస్టీ ఎంటర్ప్రినర్స్కి ఇవ్వాల్సినటువంటి నిధులు కావచ్చు, రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బిడ్డల మీద జరిగిన అన్యాయాలు కావచ్చు, రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ నిధుల యొక్క స్కీమ్స్, సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్ 26 పథకాలు పునరుద్ధరణ కోసం మీకు ఓట్లు వేశారని నేను భావిస్తున్నాను. అపార్ట్ ఫ్రమ్ దిస్, లా అండ్ ఆర్డర్ మెయింటెనెన్స్. నేను ఇంతకుముందు కూడా గత ప్రెస్ మీట్లో చెప్పాను, హానరబుల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ 32,000 మంది ఆడపిల్లలు గత ప్రభుత్వంలో ఇష్టం వాళ్ళు వాలంటీర్స్ ద్వారా ట్రాన్స్పోర్ట్ చేయబడ్డారు, వాళ్ళు ట్రాఫికింగ్ చేయబడ్డారు, ఇతర రాష్ట్రాలకి ఇతర దేశాలకి అమ్మేయబడ్డారు, వ్యభిచార కూపంలోకి వాళ్ళందరినీ తీసుకువెళ్ళబడ్డారు. దానికి వాలంటీర్స్ సహకరించారు అని యు మేడ్ ఎ వెరీ క్లియర్ స్టేట్మెంట్ ఆర్ ది పబ్లిక్. అదేదో 4 గోడల మధ్య మాట్లాడిన స్టేట్మెంట్ కాదు. ఆనరబుల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు, మీరు మాట్లాడిన ప్రతి మాట ఆన్ రికార్డ్ మా దగ్గర ఉన్నది. అండ్ ఏ అమ్మాయిలు, ఎక్కడెక్కడ అమ్మాయిలు, ఏ పోలీస్ స్టేషన్లో అమ్మాయిలు ఆ విధంగా మిస్సింగ్కి గురయ్యారో ఆ ఎఫ్ఐఆర్లతో సహా మా దగ్గర డేటా ఉంది. మీకు ఒకవేళ అధికారికంగా డేటా లేకపోతే మీ దగ్గరికి నేను డేటా పంపిస్తాను. ఆ డేటాను పట్టుకొని మీరు కేవలం మీ దగ్గరకు వచ్చిన వినతుల్లో ర్యాండమ్గా ఒక అమ్మాయి మిస్ అయిందండి అంటే సిఏ గారికి ఫోన్ చేసి సిఏ గారు ఎక్కడ ఉంది ఆ అమ్మాయి అర్జెంటుగా తీసుకురాండి అని చెప్తే కుదరదు. అది కుదరదు, మేము ఒప్పుకోం. ఎట్టి పరిస్థితుల్లో 30,000 మంది అమ్మాయిలు, 32,000 మంది అమ్మాయిలు సబ్జెక్ట్ టు కరెక్షన్. మీరు ఇమ్మీడియట్గా ఒక టాస్క్ ఫోర్స్ వేయాలి. ఏ రోజున ఎంతమంది అమ్మాయిలు ఎక్కడ దొరికారు, ఎక్కడ ఉన్నారు, గంటకి రోజుకి గంటకి ఒక స్క్రోలింగ్ ఇవ్వాలి. 30,000 మంది అమ్మాయిలు. ఇట్ ఈస్ నాట్ ఈజీ టాస్క్ సార్. ఐఎమ్ రిక్వెస్టింగ్ హానరబుల్ చీఫ్ మినిస్టర్, హానరబుల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్, హానరబుల్ హోమ్ మినిస్టర్, 30,000 మంది అమ్మాయిలు ఈ రాష్ట్రంలో 5 సంవత్సరాల పాటు వెళ్ళిపోతే ఇంతవరకు పోలీసులు వాళ్ళని పట్టుకోకపోతే, మీరు అధికారంలోకి వచ్చి నెల రోజులైనా దాని మీద యాక్షన్ తీసుకోకపోతే వాట్ ఈజ్ ఇట్ కాల్డ్? దాన్ని ఏమంటాము? అంటే కేవలం మీరు ఆరోపణలు చేశారా? యాక్సెప్ట్, నేను ఆరోపణ మాత్రమే చేశాను, అలాంటి పిల్లలు ఎవరు తప్పిపోలేదని చెప్తారా? మీరు చెప్పండి. చెప్పి మీరు క్షమాపణ చెప్పండి. మీరు డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా రిజైన్ చేసేయండి. అది అబద్ధం చెప్పి నేను ఉప ముఖ్యమంత్రి అయ్యాను అని. సో మీరు ఎట్టి పరిస్థితుల్లో రోజుకి గంటకి స్క్రోలింగ్ వెయ్యాలి. పిల్లలు ఏమయ్యారో ఒక స్పెషల్ టాస్క్ ఫోర్స్ పెట్టాలి. మీరు కేంద్ర ప్రభుత్వంలో కూడా మీ ప్రభుత్వమే అధికారంలో ఉంది, రాష్ట్ర ప్రభుత్వంలో కూడా మీ ప్రభుత్వమే అధికారంలో ఉంది. ఖచ్చితంగా మీరు ఆడపిల్లల పట్ల సుగాలి ప్రీతి అని ఒక అమ్మాయి ఉంది, ఆ పాపకి మీరు ఖచ్చితంగా న్యాయం చేయాలి, నిందితులకు శిక్ష వేయించాలి. దిస్ ఈజ్ ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ డ్యూటీ ఆఫ్ అ స్టేట్ గవర్నమెంట్. మీరు ఇది చేయకుండా మబ్బి పెట్టి కాలాన్ని చేస్తే ఖచ్చితంగా మేమైతే మాత్రం వదిలిపెట్టే ప్రసక్తి లేదు. నెక్స్ట్ మంత్ నుంచి మా కార్యాచరణ ప్రణాళిక దీని మీదే ఉంటుంది. ప్రత్యేక హోదా మీరు తీసుకురావాల్సిందే, మెడలు వంచాల్సిందే. ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం మోడీని పక్కన కూర్చోబెట్టుకోవటం కాదు, అమిత్ షాని పక్కన కూర్చోబెట్టుకోవటం కాదు, అమిత్ షాతో మోడీతో కప్పులు కాఫీలు తాగటాలు కుదరదు. ఈ రాష్ట్ర ప్రజలకు మీరు ప్రత్యేక హోదా తీసుకురావాల్సిందే సార్. దానికోసం ఓట్లేశారు మీకు ప్రజలు. అండ్ నేను ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారిని కూడా అడుగుతున్నా, గత 10 రోజుల నుంచి మీరు ప్రభుత్వంలోకి వచ్చిన దగ్గర నుంచి నేను మిమ్మల్ని విమర్శిస్తూ ఈ ప్రెస్ మీట్ పెట్టడంలో దయచేసి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు మాలాంటి వాళ్ళ మీద
అప్పుడే విమర్శలు చేస్తున్నారని అనొద్దు. ఇది మీకు ఒక కాషన్ లాంటిది. అంటే కాషన్ ఇచ్చేంత పెద్దోడో మళ్ళీ అంటారు మీరు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా అలాగే అనుకున్నారు. ఎవరో జడా శ్రావణ్ కుమారు, ఎవరు ఇంకొకళ్ళు, ఎవరు వాళ్ళు, మమ్మల్ని ఎవడం పీయగలడు అని. కానీ అల్టిమేట్గా ప్రజలు ప్రతి ఒక్క రోజు ప్రతి ఒక్క యాక్టివిటీ గమనిస్తారనే విషయాలు మాత్రం మీరు తెలుసుకోండి. ఎందుకంటే నేను ఈరోజు మాట్లాడితే రేపు 5 సంవత్సరాల వరకు మిమ్మల్ని ఏం చేయలేకపోవచ్చు. మీకు ప్రభుత్వం అధికారంలో నుంచి నేను తీసేయలేకపోవచ్చు, లేకపోతే మిమ్మల్ని భయపెట్టలేకపోవచ్చు. కానీ అల్టిమేట్గా 5 సంవత్సరాల తర్వాత ప్రతి రోనికి, ప్రతి దానికి, ప్రతి రోజుకి మీరు కాస్ట్ పే చేయాల్సి వస్తుంది. యూ ప్లీజ్ రిమైండ్ దట్. గత 2-3 రోజుల నుంచి మీరు చేస్తున్నటువంటి పరిపాలన ఇట్స్ వెరీ 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 డిస్టర్బింగ్. సార్, నేను రిక్వెస్ట్ చేస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల తరపు నుంచి, రాష్ట్రం చాలా కోల్పోయింది 2014 నుంచి. రాష్ట్రంలో ఎవ్వరికి ఉద్యోగాలు లేవు, పనిచేసే వాళ్ళకి పని లేదు, సామాన్యుడు బ్రతకటం చాలా కష్టమైపోతుంది. మిగతా రాష్ట్రాలు చూస్తే ప్రోగ్రెసివ్గా అద్భుతంగా ముందుకెళ్తున్నాయి. మన రాష్ట్రం చూస్తే 2014 నుంచి 19 వరకు ఒక కొత్త రాష్ట్రంగా, 19 నుంచి 24 వరకు కేవలం సంక్షేమం మీద నడిచిన రాష్ట్రంగా, అభివృద్ధి లేకుండా, ప్రత్యేక హోదా లేకుండా, ఈ రాష్ట్రంలో 30 లక్షల మంది విద్యార్థులకి ఉద్యోగాలు లేకుండా ఇతర రాష్ట్రాల్లో తలదాచుకుంటున్నారు. ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు, దయచేసి అదొక్కటి గమనించండి. మీరు ఈ రాష్ట్రానికి 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాము అని మీరు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని మీరు రాష్ట్ర పరిపాలన 20 లక్షల ఉద్యోగాలు అంటే సంవత్సరానికి మినిమం 4 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలి. మీరు 4 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలి. 4 లక్షల ఉద్యోగాల కల్పన ప్రైవేట్ రంగంలో. అట్ ది సేమ్ టైం 3.5 లక్షలుగా ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగాలు ఫిల్ చేయాలి. అంటే యావరేజ్గా సంవత్సరానికి 75,000 ప్రభుత్వ ఉద్యోగాలు మీరు ఫిల్ చేయాల్సి వస్తుంది. ఇందులో 3.5 లక్షల ఉద్యోగాల్లో 90,000 రమారమి ఉద్యోగాలు ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులు ఉన్నాయి. ఈ బ్యాక్లాగ్ పోస్టులు కూడా ఫిల్ చేయాల్సిన బాధ్యత మీ ప్రభుత్వం మీద ఉంటుంది. 20 లక్షలేమో ప్రైవేట్ ఉద్యోగాలు, ఇంచుమించుగా 4 నుంచి 5 లక్షలేమో గవర్నమెంట్ ఉద్యోగాలు, 25 లక్షల ప్రభుత్వ 25 లక్షల ఉద్యోగాలు మీరు కల్పన చేయాలి అంటే, సంవత్సరానికి 5 లక్షల ఉద్యోగాలు మీరు తీయాలి అంటే, ఇస్ ఇట్ పాసిబుల్? ఈ విధంగా పరిపాలన చేస్తే ఈ రాష్ట్రానికి పెట్టుబడి పెట్టడానికి ఎవడైనా వస్తాడా? 2019 నుంచి 24 వరకు ఒక రకమైన పరిపాలన, ఆ పరిపాలన కాదనే కదా మీకు పరిపాలన ఇచ్చారు. ఇప్పుడు ఈ విధంగా మీరు ప్రభుత్వ వైఎస్ఆర్సీపీ యొక్క పార్టీ ఆఫీసుల్ని కూల్చడం మొదలు పెడితే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని వేటాడి చంపటం మొదలు పెడితే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క నాయకుల్ని అరెస్టులు చేయాలి, ఐపీఎస్లను అరెస్ట్ చేయాలి, ఐఏఎస్లను అరెస్ట్ చేయాలి, సెక్యూరిటీ అక్కడ వాళ్ళకి సహకరించిన తహసీల్దార్ని, కలెక్టర్లని, ఆర్డీఓల్ని, డిఎస్పీలని, సిఐల్ని, ఎస్ఐల్ని అందరినీ పనిష్మెంట్లోకి వేయాలి అంటే ఈ రాష్ట్రంలో ఎవరైనా పనిచేయగలుగుతారా? 2029లో మీ ప్రభుత్వం మారిందనుకోండి, ఇప్పుడు పనిచేసిన వాళ్ళ పరిస్థితి ఏంటి? అంటే ఎంప్లాయీసు హార్ట్ఫుల్గా ప్రభుత్వాన్ని చూసి పనిచేసే పరిస్థితి లేదు. అట్ ది సేమ్ టైం కార్యకర్తలు, అధికారులు, ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు ఎట్లా మీరు వాళ్ళని అప్రహెన్షన్కి గురి చేస్తారు? ప్రాబబ్లీ వాళ్ళు ఆ ప్రభుత్వంలో ఇప్పుడు నేను అధికారులను కూడా నేను రాష్ట్ర ప్రజల తరపు నుంచి క్వశ్చన్ చేస్తున్నా. 2019 నుంచి ఇప్పుడు ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర పార్టీ కార్యాలయం తాడేపల్లిలో కూల్చడం కావచ్చు, లేకపోతే మిగతా కార్యాలయాలకు నోటీసులు ఇవ్వటం కావచ్చు, ఆల్మోస్ట్ ఆల్ కేంద్ర పార్టీ కార్యాలయం ఇస్ అబౌట్ టు ఆక్యుపై. కొద్ది రోజుల్లో అది ఆక్యుపై అంటే 4 years నుంచి 3 years నుంచి పార్టీ కార్యాలయాలు అనుమతులు లేకుండా వివిధ జిల్లాలలో కడుతుంటే అధికారులు కళ్ళకి గంతలు కట్టుకొని లేకపోతే ధృతరాష్ట్రుల్లాగా చూస్తూ ఊరుకున్నారా? అధికారులు అనుమతి లేకుండా ఒక బిల్డింగ్ కడుతున్నప్పుడు ఏం గాడిదలు కాస్తున్నారా అధికారులు? ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్, ఐఏఎస్ ఆఫీసర్లు, మున్సిపల్ అధికారులు, మున్సిపల్ కమిషనర్లు గాడిదలు కాస్తున్నారా? ఏం చేస్తున్నారు మున్సిపల్ అధికారులు? ఈరోజు ప్రభుత్వం మారేటప్పటికి వాటికి అనుమతులు లేవని గుర్తొచ్చినాయా? లేకపోతే అనుమతులు తప్పుగా ఇచ్చామని గుర్తొచ్చినాయా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ వచ్చినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ,
ఈ విధంగా మీరు ఒకళ్ళ బిల్డింగ్స్ ఒకళ్ళని ప్రజాధనాన్ని కూల్చుకుంటూ వెళ్ళిపోతే అల్టిమేట్గా ఎవరి ప్రజాధనం, ఎవరు స్టేట్ నాశనం అయిపోతుంది. మీరు ఈ విధమైనటువంటి కక్షపూరితమైన పరిపాలన చేయడానిక మీకు అధికారం ఇచ్చింది. నేను ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారిని అడుగుతున్నా, మీరు మీ పార్టీ కార్యకర్తలు లేకపోతే మీ మంత్రులకి దయచేసి అడ్వైజ్ చేయండి. మీ పార్టీ ఈ విధమైనటువంటి కక్షపూరితమైన చర్యలకి ప్రతిపక్షాల యొక్క పార్టీ ఆఫీసును కూల్చటం, రూల్ ఆఫ్ లాని వైలేట్ చేసి చాలా పొరపాటు. నిన్న మొన్నటి వరకు ఈ ప్రభుత్వ అధికారులు ఇచ్చినటువంటి పర్మిషన్స్ని బేస్ చేసుకొని వాళ్ళు బిల్డింగ్లు కట్టుకున్నారు. ఒకవేళ ఆ బిల్డింగ్ తప్పు అనుకుంటే కోర్టు నుంచి ఆర్డర్ తీసుకొచ్చుకోండి, డెమాలిషన్ ఆర్డరు. కోర్టు ఆర్డర్ తోటి ఈ బిల్డింగ్ను కూల్చామని, ట్విన్ టవర్స్ అని భారతదేశంలోని అత్యంత ఖరీదైన టవర్స్, 15 సంవత్సరాల సుదీర్ఘమైన న్యాయ పోరాటం తర్వాత అవి ఇల్లీగల్ బిల్డింగ్స్, వాటిని డెమాలిష్ చేయమని సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది. సుప్రీంకోర్టు ఆర్డర్ తోటి డెమాలిష్ చేశారు. అది వదిలేసేసి మీరు మీ ఇష్టం వచ్చినట్టు రాత్రికి రాత్రి బుల్డోజర్లు తీసుకొని వెళ్ళి పార్టీ ఆఫీసులు కూలగొట్టి పార్టీని భయకంపితులు చేసి ఈ రాష్ట్రంలో ఒక రూల్ ఆఫ్ లా లేని లాలెస్నెస్ని ప్రవేశపెడితే మీరు రేపొద్దున పరిపాలన ఎలా ఉండబోతుందని ప్రజలకు సంకేతం ఇవ్వదలుచుకున్నారు అని దయచేసి మీరు ఒక్కసారి ఆలోచించమని కోరుతున్నా. ఇది ఈ విధమైనటువంటి పరిపాలన ఖచ్చితంగా ప్రజలలో మీ పట్ల వ్యతిరేకత పెంచుతుంది. మాలాంటి వాళ్ళం పోరాటం చేసి ఈరోజు మీరు గద్దెనెక్కి అనుభవిస్తున్నటువంటి ఈ అధికారం అనేది, ఇలాంటి అధికారం అనేది ఖచ్చితంగా ప్రభుత్వానికి మాయన మచ్చలాగా మిగులుతుంది. నేను మీకు రాష్ట్ర ప్రజలకు ఒక జడ్జిమెంట్ చదివి వినిపిస్తా. ఎందుకంటే ప్రభుత్వం అనేది చట్టానికి అనుగుణంగా పనిచేయాలి. ఒకవేళ అధికారికంగా వాళ్ళు తప్పు బిల్డింగ్ కట్టుకొని పర్మిషన్ లేకుండా బిల్డింగ్ కట్టుకుంటే వాట్ ది గవర్నమెంట్ ఇస్ సపోజ్ టు డూ? గవర్నమెంట్ షుడ్ ఫాలో ది రూల్ ఆఫ్ లా. వాట్ ఈజ్ ది రూల్ ఆఫ్ లా అనేది మీ లాయర్లు మీకు అడ్వైజ్ చేయాలి. ఈ రాష్ట్ర అత్యున్నతమైన హైకోర్టు 3 ACs హైదరాబాద్ వర్సెస్ మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్ అనే కేసులో చాలా స్ట్రింజెంట్ గైడ్లైన్స్ ఓవరాల్గా రాష్ట్రంలో జరిగే ఏ డిమాలిషన్ అయినా సరే కొన్ని ప్రిన్సిపల్స్కి లోబడి జరగాలి అని ఎప్పటిది 1994లో 3 బెంచెస్ ధర్మాసనం సుప్రీంకోర్టు జడ్జిమెంటు చాలా కేటగారికల్గా చెప్పింది. ఆ విషయం మీకు తెలీదా? 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు. ఎవరో ఒక ఆయన కాలేజీలో ఎప్పుడో మూపిచ్చేశారని నారాయణ వచ్చి ఒక మినిస్టర్ అయిపోయి సాయంత్రానికి మినిస్టర్ నారాయణ మున్సిపల్ శాఖ మంత్రి అనుమతులు ఇచ్చాక పడగొట్టేస్తారా? అంటే అధికారులకి ఒక నియంత్రణ, సుప్రీంకోర్టు, హైకోర్టు, ఒక ప్రిన్సిపల్ ఆఫ్ లా ఈ రాష్ట్రంలో ఏముండదా? అంటే మీ కాలేజీలు మూపిచ్చేశారని ఒక అలిగేషన్ ఉంటే మీరు బిల్డింగ్లు పడగొట్టేస్తారు. మీ బాబు జాగీర్ అనుకుంటున్నారా ఆ రాష్ట్రం? నాకు అర్థం కాదు. లేకపోతే మీకు ప్రజలు ఓట్లేశారు కదని ప్రజలు పిచ్చోళ్ళగా కనపడుతున్నారా? లేకపోతే కోర్టులు పిచ్చిగా కనపడుతున్నారా? లేకపోతే మాలాంటి వాళ్ళు ప్రశ్నించరనేటువంటి ఆలోచన? ఈ రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఎప్పుడు ఇచ్చింది? ఇది ఇప్పుడు కాదు ఇచ్చింది. ఈ రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం 2 సెప్టెంబర్ 1994 రిపోర్టెడ్ లా 1994 లా సూట్ AP 289లో చెప్పినటువంటి హానరబుల్ AP హైకోర్టు చెప్పినటువంటి గైడ్ లైన్స్ చూడండి. ఇన్ ఎనీ కేస్ దేర్ షుడ్ నాట్ బి ఎనీ డిమాలిషన్ ఆఫ్టర్ సన్సెట్ అండ్ బిఫోర్ సన్ రైజ్. ఏ బిల్డింగ్ అయినా మీరు పడగొట్టాలి అంటే బిఫోర్ సన్ రైజ్ ఆర్ ఆఫ్టర్ సన్సెట్ డిమాలిష్ చేయకూడదు. దిస్ ఈస్ వాట్ ది హానరబుల్ AP హైకోర్టు ట్రిపుల్ బెంచ్ డైరెక్షన్ in consonance with the Supreme Court direction. Number 2, corporation came to a conclusion keeping in the above guidelines in view that the construction is required to be demolished or pulled down. It should follow the procedure indicated below. The demolition should not be resorted during festival days declared by the state government as public holidays, excluding Sundays. If the festival day declared by the government as a public holiday fails on a Sunday or the Saturday, the corporation should not resort to demolition. Sunday or Saturday ఎప్పుడు కూడా ఏ డిమాలిషన్ జరగకూడదు. బిఫోర్ సన్సెట్ అండ్ ఆఫ్టర్ సన్సెట్ డిమాలిషన్ జరగకూడదు. దిస్ ఈస్ వాట్ ది డైరెక్షన్ బై ది ఆనరబుల్ AP హైకోర్ట్ అండ్ బై ది ఆనరబుల్ సుప్రీం కోర్ట్. కొన్ని వందల జడ్జిమెంట్స్లో బిఫోర్ సన్సెట్ ఆఫ్టర్ సన్సెట్ డిమాలిషన్ చేయకూడదు, సండేస్ సాటర్డేస్ డిమాలిషన్ చేయకూడదు, నోటీస్ ఇచ్చిన వెంటనే డిమాలిషన్ చేయకూడదు, కోర్టు ఆర్డర్ ఉన్నప్పుడు డెమాలిషన్ చేయకూడదు. ఈ ప్రిన్సిపల్ కూడా తెలియకుండా ఎలా అండి అధికారులు తెల్లవారు 5 గంటలకు డెమాలిష్ చేసేస్తారు?
తెల్లవారు 5 గంటలకు డెమాలిష్ చేసేసి ప్రభుత్వానికి ఏం సంకేతం ఇవ్వదలుచుకున్నారు అంటే కక్షపూరితమైనటువంటి డెమాలిషన్, ప్రతిపక్ష నాయకుల యొక్క పార్టీ ఆఫీసులు కూలగొట్టాలి అని కాలికి బలపం కట్టుకొని కూర్చున్నట్టు కనపడుతుంది కదా. రేపొద్దున మళ్ళీ వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చి మీ సెంట్రల్ పార్టీ ఆఫీస్ కూడా కూలగొట్టేస్తుంది. అప్పుడు ఏం చేస్తారు మీరు? అప్పుడు రాష్ట్రంలో ప్రజలు ఏమనుకోవాలి, అధికారులు ఏమనుకోవాలి? పోనీ మీ పార్టీ ఆఫీసులకి ఏమైనా పర్మిషన్స్ ఉన్నాయా? మీ మంగళగిరిలో కేంద్ర పార్టీ కార్యాలయానికి పర్మిషన్ ఉందా? ఇప్పటికీ పర్మిషన్ ఇచ్చి కట్టారా? ఒకవేళ పర్మిషన్ ఉంటే టీడీపీ అధికారిక ప్రతినిధి ఎవరినైనా చూపించమనంటే పర్మిషన్ కాపీ. మీరు కట్టుకున్న ఏ బిల్డింగ్కి అయినా పర్మిషన్ ఉందా పార్టీ కార్యాలయాలకి? మీరు కట్టినటువంటి ఇప్పుడు ఈ కరకట్ట మీద ఉన్నటువంటి ఇక్కడ నుంచి మంత్రి సత్యనారాయణ దాకా రాజు ఆ బిల్డింగ్ వరకు మొదలు పెట్టుకుంటే ఏ బిల్డింగ్కి పర్మిషన్ ఉండదు. మరి బిల్డింగ్లన్నీ పడగొట్టండి, కరకట్ట మీద ఉన్న బిల్డింగ్లన్నీ పడగొట్టండి సార్. అనుమతులు లేవు దేనికి కూడా, అవన్నీ కూడా ఇరిగేషన్ ల్యాండ్లే. ఎస్, మేము కూడా దాని మీద కేసు ఫైల్ చేస్తాం, నో డౌట్. ఏదైతే మీరు ఇప్పుడు పడగొట్టారో పార్టీ కార్యాలయాలు, మేము కూడా కరకట్ట మీద ఉన్నటువంటి బిల్డింగులు దేనికి పర్మిషన్ లేదు, ఆ పర్మిషన్ కూడా ఇరిగేషన్ ల్యాండ్లో అన్ని బిల్డింగులు కట్టారు, వాటన్నిటిని కూడా డిమాలిష్ చేయండి అని మేము కూడా ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేయబోతున్నాం. ఇండివిజువల్గా పార్టీలుగా చేసి వాళ్ళని కూడా వేస్తాం. మీరు ఏం యాక్షన్ తీసుకుంటారో మేము చూస్తాం. రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఏం పక్కన పెట్టండి, అమరావతి నడిబొడ్డులో మీరు కరకట్ట మీదకి ముఖ్యమంత్రిగా కరకట్ట మీదకి మీరు కానీ లేకపోతే గత ప్రభుత్వం కానీ వెళ్ళేటప్పుడు కనపడే ఏ బిల్డింగ్కి పర్మిషన్ ఉండదు. బికాస్ ఆల్ బిల్డింగ్స్ వర్ కన్స్ట్రక్టెడ్ ఆన్ ఇరిగేషన్ ల్యాండ్ అండ్ ఇరిగేషన్ ల్యాండ్ దే కెనాట్ బి పర్మిటెడ్. ఎనీ ల్యాండ్ విచ్ ఈస్ బిలాంగ్ టు ఇరిగేషన్ ఈస్ నాట్ పర్మిసిబుల్ ఫర్ కన్స్ట్రక్షన్. మరి ఇలాంటి సందర్భంలో వాటన్నిటి మీద యాక్షన్ తీసుకోండి. మీరు నిజంగా రూల్ ఆఫ్ లా ఉంటే వాటన్నిటి మీద యాక్షన్ తీసుకోండి. వీళ్ళు అప్రిషియేట్. ఎస్, గవర్నమెంట్ చాలా బాగా చేసింది. సెలెక్టివ్గా పిక్ అండ్ చూస్గా ఎక్కడెక్కడైతే బిల్డింగ్లు ఉన్నాయో అక్కడక్కడ పడగొడుతుంటే, మరి మీ బిల్డింగు తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి జరిగినప్పుడు లేకపోతే డెమాలిషన్ జరగడానికి ప్రయత్నం చేసినప్పుడు మేము కూడా ఖండించాం కదా. మరి మీకు సపోర్టుగా అప్పుడు ప్రజాస్వామ్యము రాజ్యాంగ హక్కులు అని మాట్లాడినప్పుడు మరి ఇప్పుడు కూడా మాట్లాడాల్సిన బాధ్యత మా మీద ఉంది కదా సార్. మీరు కూడా అప్రజాస్వామిక చర్యలు తీసుకొని, నేనేమంటానంటే ఐఎమ్ రిక్వెస్టింగ్ ది గవర్నమెంట్ కాన్సన్ట్రేట్ ఆన్ ది ప్రామిసెస్ దట్ యు ఆర్ మేడ్ టు ది స్టేట్. 1030 అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్స్లో ఇమ్మీడియట్గా నేను ఒక ట్రిబ్యునల్ వేసి దళిత బిడ్డలందరినీ కొట్టిన వాళ్ళందరినీ కూడా వాళ్ళందరి మీద యాక్షన్ తీసుకుంటా అన్నారు. దాని మీద ఏమైనా డిస్కషన్ ఉందా? లేదు. నెంబర్ 2, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్. గత ప్రభుత్వం రద్దు చేసినటువంటి స్కీమ్స్ రిస్టోర్ చేస్తానని చెప్పారు. వాటి మీద మీరు రిస్టోర్ చేయాలి. రిస్టోర్ చేయకపోతే నెక్స్ట్ మంత్ నుంచే మా కార్యాచరణ ప్రణాళిక ఉంటుంది. రోడ్డు మీదకి వస్తాం, నో డౌట్. రోడ్డు మీదకి వస్తాం, ధర్నా చౌకలో కూర్చుంటాం, ముఖ్యమంత్రి గారి కార్యాలయాన్ని ఖచ్చితంగా సందర్శిస్తాం, వారికి రిక్వెస్ట్ చేస్తాం. మేము కూడా మాకు ఉండవలసినటువంటి పబ్లిక్ యాక్టివిటీస్ మాకు కూడా ఉంటాయి. మా పార్టీ కూడా ప్రజల తరపున పోరాటం చేస్తుంది. కానీ ఈ విధమైనటువంటి అప్రజాస్వామిక చర్యలు ఎట్టి పరిస్థితుల్లో ఖండించాలి. నేను గత ప్రెస్ మీట్లో కూడా చెప్పాను, ప్రభుత్వం ప్రజలకు మంచి పని చేస్తుందంటే మేము వాళ్ళకి సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం. మంచి పని చేసేటప్పుడు ప్రభుత్వంతో కలిసి సంప్రదింపులు ఇవ్వడానికి, కలిసి పని చేయడానికి, ప్రభుత్వం ఏదైనా ప్రజల కోసం చేస్తుంది అంటే వీఆర్ రెడీ టు ఎక్స్టెండ్ అవర్ ఫుల్లెస్ట్ కోఆపరేషన్. బట్ ఈ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్తో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో యాక్సెప్ట్ చేయాల్సిన పరిస్థితి కాదు. బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ముందు రిస్టోర్ చేయండి. దళిత విద్యార్థులకు ప్రాథమిక విద్య ముందు రిస్టోర్ చేయండి. దాన్ని ఎస్సీ ఎస్టీలకి ఉన్నత విద్య GOMS నెంబర్ 77 ముందు దాన్ని రిస్టోర్ చేయండి. ఇంటర్ విద్యాలకు మధ్యాహ్న భౌతిక పథకం రద్దు చేశారు, దాన్ని రిస్టోర్ చేయండి. ఎస్సీ ఎస్టీ స్టడీ సర్కిల్స్ రద్దు చేశారు. ఎస్సీ ఎస్టీ పిల్లలు IASలు IPSలు అవ్వడానికి స్టడీ సర్కిల్ ఎంత అద్భుతమైన స్కూల్స్ ఉన్నాయి, కాలేజెస్, ట్రైనింగ్ స్కూల్స్ ఉన్నాయి, వాటిని రద్దు చేశారు, వాటిని రిస్టోర్ చేయండి. బుక్ బ్యాంక్ ల్యాండ్ పథకం. ఇంతకుముందు ఎవరైనా ఎస్సీ ఎస్టీలకి ల్యాండ్ లేదు అంటే వాళ్ళకి ప్రభుత్వమే ల్యాండ్ కొనిచ్చే పథకం ఉండేది, ఆ పథకాన్ని రిస్టోర్ చేయండి. ఎస్సీ కార్పొరేషన్ రుణాలు 5 సంవత్సరాల్లో ₹1 రాలేదు, వాటి మీద కాన్సన్ట్రేట్ చేయండి. భూమి కొనుగోలు పథకం కాన్సన్ట్రేట్ చేయండి. కులాంతర వివాహాల ప్రోత్సాహం దాన్ని కాన్సన్ట్రేట్ చేయండి. ఎస్సీ ఎస్టీలకి కంపాషనేట్ అపాయింట్మెంట్స్ లేవు, వాటి మీద కాన్సన్ట్రేట్ చేయండి.
ఎస్సీ ఎస్టీ స్టడీ లీవ్ పథకం రద్దు చేశారు, దాని మీద కాన్సన్ట్రేట్ చేయండి. జగజ్జీవన జ్యోతి విద్యుత్ పథకం, దాని మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఇవన్నీ వదిలేసి పార్టీ ఆఫీసులు కూలగొట్టడం, కార్యకర్తల మీద దాడులు చేయటం, వాళ్ళ ఇళ్ల మీదకి వెళ్ళి చంపేయటం, వాడి దగ్గరికి వెళ్ళి తొడలు కొట్టడం, మాజీ ఎమ్మెల్యేల దగ్గరికి వెళ్ళి తొడలు కొట్టి బయటికి రమ్మంటాం, వాళ్ళని పట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం, కార్యకర్తల్ని ఊరు నుంచి తరిమేయటం. ఏంటి సార్ ఇది? కేసులు పెట్టడం, ఎవరెవరి మీద కేసులు పెట్టడం. నిన్నటికి నిన్న ఎస్సీ ఎస్టీలో 200 యూనిట్లు కాల్చుకుంటే మొన్నటి వరకు కరెంటు ఉచితమన్న చెప్పినటువంటి పథకం నిన్నటికి నిన్న అందరికీ 200 యూనిట్లు కాల్చుకున్న ప్రతి ఒక్కరికి మీరు కరెంటు బిల్లు పంపించారు. 800, 1000 రూపాయలు, 2000 రూపాయలు. అరే నిరుపేదలు 200 రూపాయలు వాళ్ళు యూనిట్లు కాల్చుకున్నారంటే వాళ్ళు 1000 కట్టండి, 2000 కట్టండి అంటే వాళ్ళు సగం రోజు అన్నం మానుకొని కట్టాల్సిందే. అప్పుడే మొదలు పెట్టేశారు మీరు ఎస్సీ ఎస్టీలను బాధేయటం, ఎస్సీ ఎస్టీలను చంపేయటం, అంబేద్కర్ విగ్రహాలని అప్పుడే కూలగొట్టేయటం. యు హావ్ స్టార్టెడ్ యువర్ డిమాలిషన్. కోర్టు ఆర్డర్ లెక్క చేయరు, పోలీస్ వ్యవస్థ మొత్తాన్ని వాడేస్తున్నారు, కలెక్టర్లు అందరికీ ఆర్డర్లు ఇచ్చేశారు, మున్సిపల్ అధికారులు అందరూ బిల్డింగ్లు పడగొడుతున్నారు, వైసీపీ కార్యకర్తలు అన్న వాళ్ళు అందరి సంక్షేమ పథకాలు రద్దు చేయడానికి ఇంకా మీరు ఈ ప్రభుత్వాన్ని సక్రమంగా నడపడానికి 164 సీట్లు ఇచ్చిన మ్యాండేట్ని మీరు ప్రజల కోసం వాడటం ఎక్కడ? ప్రత్యేక హోదా గురించి ఒక్క మాట మాట్లాడారా మోడీ గారితో? స్టీల్ ప్లాంట్ గురించి ఒక స్టేట్మెంట్ ఇప్పగలిగించగలరా మోడీ గారితో? లేకపోతే రైల్వే జోన్ గురించి ఒక మాట మాట్లాడగలిగారా మోడీ గారితో? మరి ఇంకా దేనికోసం మీకు 164 సీట్లు, కేంద్రంలో అత్యున్నతమైనటువంటి 16 సీట్లతోనో 19 సీట్లతోనో అత్యంత కీలకమైన పాత్ర? 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలి మీరు ఈ రాష్ట్రానికి. గుర్తుపెట్టుకోండి, 19,99,000 ఉద్యోగాలు ఇచ్చి 1000 ఉద్యోగాలు ఇవ్వకపోయినా చొక్కా పట్టుకొని బయటకు లాగుతాం, అందులో డౌటే లేదు. మీరు 100 ఉద్యోగాలు ఆపినా 20 లక్షల ఉద్యోగాలు ఆన్ రికార్డు మీరు చూపించి తీరాలి. లేకపోతే అధికారంలో ఉన్నట్టు మిమ్మల్ని ప్రశ్నించే హక్కు మాకు ఉంటుంది కదా. మేము గత ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డిని ఎలా ప్రశ్నించామో మిమ్మల్ని అలాగే ప్రశ్నిస్తాం, మీ అబ్బాయిని అలాగే ప్రశ్నిస్తాం, మీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారిని కూడా అలాగే ప్రశ్నిస్తాం. ప్రశ్నించడంలో మాకు ఉన్నటువంటి హక్కు కదా. మేము గత ప్రభుత్వంలో ప్రశ్నించాం, ఈ ప్రభుత్వంలో ప్రశ్నిస్తాం, రాబోయే ప్రభుత్వంలో కూడా ప్రశ్నిస్తాం. కానీ ఆనరబుల్ మినిస్టర్ ఫర్ ఐటీ కూడా he made a statement. YS Jagan suspended 100 welfare schemes in 4 years. This was a statement made by honorable IT minister. ఎప్పుడు he made a statement during election campaign సత్తెనపల్లిలో. మరి ఈ 100 వెల్ఫేర్ స్కీమ్స్ ఇమ్మీడియట్గా రిస్టోర్ చేయాలి కదా మినిస్టర్ గారు, ఆనరబుల్ IT మినిస్టర్ గారు. ఈ 100 వెల్ఫేర్ స్కీమ్స్ ఇమ్మీడియట్గా రిస్టోర్ చేయండి. ఆ 100 వెల్ఫేర్ స్కీమ్స్ ఏంటో మీకే తెలుసు, నాకు తెలుసు, రాష్ట్ర ప్రజలకు తెలుసు. ఎందుకంటే మీరు బీయింగ్ రెస్పాన్సిబుల్ మినిస్టర్గా మీరు ఏదో పడితే అది స్టేట్మెంట్ ఇవ్వరు. ఈ స్టేట్మెంట్లో చెప్పినట్టుగా 100 వెల్ఫేర్ స్కీమ్స్ రిస్టోర్ చేయండి తొందరగా. ఎస్సీ ఎస్టీలకు ఉన్నటువంటి 26 పథకాలు ఇమ్మీడియట్గా రిస్టోర్ చేయండి. మాకు ఇచ్చినటువంటి 70,000 మా నిధులు ఏదైతే 70,000 కోట్ల రూపాయలు ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు డైవర్ట్ అయినాయో, ప్రతి బడ్జెట్లో మాకు కేటాయించాల్సిన 18,000 కోట్ల రూపాయలు డైవర్ట్ అయినాయో వాటన్నిటిని రిస్టోర్ చేయండి. లేదు అంటే ఖచ్చితంగా పోరాటం ఉంటుంది కదా. మాకు రావాల్సిన 95,000 బ్యాక్లాగ్ పోస్టులు, ఎస్సీ ఎస్టీ పిల్లలకు రావాల్సిన బ్యాక్లాగ్ పోస్టులు చేయండి. ఇదిగో మీరు గత ప్రభుత్వంలో అత్యున్నతంగా కొట్టి చంపేపిచ్చారని చెప్పినటువంటి అబ్బాయిలు, వీళ్ళందరి వ్యక్తులకి మరణశిక్ష వేయించాలి కదా మీరు మర్డర్లు చేసినప్పుడు. మరి దాని గురించి మాట్లాడండి. డాక్టర్ సుధాకర్ కుటుంబానికి సంబంధించి ఇప్పుడున్నటువంటి హోమ్ మినిస్టర్ గారే చాలా ఇనిషియేషన్ తీసుకున్నారు. మరి ఆ హోమ్ మినిస్టర్ని సుధాకర్ని కొట్టి చంపేసినటువంటి పోలీస్ ఆఫీసర్లకో లేకపోతే ఆయన మరణానికి కారణమైనటువంటి అధికారుల మీద ఏమైనా ఎఫ్ఐఆర్ కట్టింది ఉందా? వాళ్ళ కుటుంబానికి ఏమైనా కంపెన్సేట్ అపాయింట్మెంట్తో ఉద్యోగాలు ఏమైనా ఇచ్చింది ఉందా? లేకపోతే డాక్టర్ సుధాకర్ని వెంటాడి కొట్టి చంపేసిన పోలీసుల మీద, అప్పుడున్న కమిషనర్ మీద ఏమైనా యాక్షన్ ఉంటుందా? వీ హ్యావ్ టు సీ. మన విశాఖపట్నం వెళ్ళినప్పుడు నేను అది చాలా ఆశపడ్డా. సుధాకర్ ఫైల్ బయటకు తీసి సుధాకర్ ఎవరు కొట్టారు, ఎవరు చంపేశారు, ఎవరెవరు దీన్ని వెనుకున్నారు అనే దాన్ని మాట్లాడతారు ప్రెస్ మీట్లో అని నేను చాలా ఆశపడ్డా. బట్ మరి అధికారం రాకముందు ఒక మాట, అధికారం వచ్చిన తర్వాత ఒక మాట మాట్లాడతారని నేను ఊహించలే.
నేను ఆనరబుల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారిని కూడా కోరుతున్నా, మీరు మాట్లాడింది కూడా పిల్లలకు సంబంధించి, ఆడపిల్లల మిస్సింగ్కి సంబంధించి ఒక స్పెషల్ టాస్క్ ఫోర్స్ వేసి వాళ్ళని ఏ రోజుకు ఆ రోజు స్క్రోలింగ్ ద్వారా ఇంతమంది పిల్లలు దొరికారు, ఇంతమంది అరెస్ట్ అయ్యారని ఇమ్మీడియట్గా ఒక యాక్షన్ ఉంటుంది అనుకున్నా. బట్ నాకైతే ఆ యాక్షన్ ఏం కనిపించలా. అందువల్ల నేను మాట్లాడాల్సి వస్తుంది. ఐటీ మినిస్టర్ ఇమ్మీడియట్గా 20 లక్షల ఉద్యోగాల కోసం ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తున్న బాధ్యతలు చేపట్టబోతున్న మంత్రులు అందరూ ఈ రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తారనుకుంటున్నా. అదేం కనిపించటంలా. అందుకోసమనే ప్రెస్ మీట్కి వచ్చి వారికి ఇంకొకసారి వారిని రిక్వెస్ట్ చేయాల్సి వస్తుంది. ఇది దయచేసి విమర్శగా నేను అధికార పక్షం భావించొద్దని కోరుతున్నా. ఎందుకంటే ఈ రాష్ట్రం 5.5 కోట్ల మంది పిల్లలు చాలా బాధపడుతున్నారు సార్. వాళ్ళు చాలా నష్టపోయారు. మేబీ మిమ్మల్ని గొప్పగా గౌరవించి మీకు చాలా మంచి మెజారిటీ ఇచ్చి మ్యాండేట్ ఇచ్చారు. నేను ఐఎమ్ అప్పీలింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ పీపుల్ ఆఫ్ ఏపీ, దయచేసి గత ప్రభుత్వం చిన్న చిన్న తప్పులు చేసింది కదా, వాళ్ళు చేసిన దాని తప్పులకి మేము రివోల్ట్ అవుదాం. మేము కూడా వాళ్ళు చేసిన దానికి 1000 చేసి మేమంటే పసుపు బ్యాచ్ అంటే ఎలా ఉంటుందో, ఎల్లో అంటే ఏంటో చూపిద్దామని అనుకున్నారనుకోండి, దెర్ ఇస్ నో మీనింగ్. ప్రజలు మీకు ఇచ్చినటువంటి మ్యాండేట్కి మీనింగ్ లేదు. వాళ్ళని కొట్టాలి, చంపాలి, వాళ్ళ పార్టీ ఆఫీసులు కూల్చేయాలి, ఎవడ పడితే వాడిని మాట్లాడిన వాళ్ళందరినీ లోపలేయాలని కార్యకర్తలు కొంతమంది భావిస్తారు. ఐఎమ్ నాట్ సేయింగ్ ఇట్. మన అచ్చెన్నాయుడు పసుపు బిళ్ళ పెట్టుకుని వెళ్ళండి, ఎంఆర్ఓ మీకు ఏదైనా చేస్తానన్నాడు. అది ఎంత తప్పుడు స్టేట్మెంటో మీకు ఇప్పుడు అర్థం కాదు, 2029లో అర్థం అవుతుంది. ఎందుకంటే ప్రజలు ఓట్లేశారు కదా అని మిమ్మల్ని ఎప్పటికీ నెత్తిన పెట్టుకుంటారని మాత్రం అనుకోమాకండి. వాళ్ళకి మిమ్మల్ని ఎలా నెత్తిన పెట్టుకోవాలో తెలుసు, అవసరమైనప్పుడు ఎలా కింద పడేయాలో కూడా అంతకంటే ప్రజలకు ఎక్కువ తెలుసు. మాలాంటి వాళ్ళకి ప్రాబబ్లీ ప్రజాస్వామ్యంలో ఎలక్షన్లో పార్టిసిపేట్ చేసి ఎమ్మెల్యే మినిస్టర్ అయ్యే అవకాశం లేదు. ఎందుకంటే మా దగ్గర 100 కోట్లు 50 కోట్లు ఉండవు కాబట్టి మేము ప్రజలకి కళ్ళబొల్లి మాటలు చెప్పి కులాల పరంగా మతాల పరంగా మేము విద్వేషాలు రెచ్చగొట్టలేం. కాబట్టి మాలాంటి వాళ్ళు అంబేద్కర్ వాదులుగా ఉన్నంత వరకు మేము గెలవలేమన్న సంగతి మాకు తెలుసు. అంత మాత్రం చేత పిచ్చోళ్ళమో మాట్లాడలేని వాళ్ళమో మాట్లాడగలిగి అవకాశంకి వచ్చి మాట్లాడే వాళ్ళం ఎప్పటికీ కాదు. ఇప్పటికీ కూడా గౌరవ ముఖ్యమంత్రిని వారి మంత్రివర్గాన్ని కోరుతున్నా, అరెస్ట్ చేయాలి అధికారుల్ని, సిఐల్ని, ఎస్ఐల్ని, డిఎస్పీలని, ఎస్పీలని, ఐపీఎస్ ఆఫీసర్లు, ఐఏఎస్ ఆఫీసర్ని టార్గెట్ చేయాలి, వాళ్ళని అరెస్ట్ చేయాలన్న ఆలోచన ఏమైనా ఉంటే దయచేసి మానుకోండి. ఎమ్మెల్యేలని, మాజీ ఎమ్మెల్యేలని, తెలుగుదేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 3rd 4th క్యాడర్లో ఉన్న వాళ్ళని ఇబ్బంది పెట్టాలని, వాళ్ళని చంపేయాలి, వాళ్ళని ఊరు నుంచి తరిమేయాలి, వాళ్ళ మీద పిచ్చి పిచ్చి కేసులు పెట్టాలి అని ఉంటే దయచేసి మానేయండి. అలాంటి ఆలోచనలు చేయటం మంచిది కాదు. మీరు ఇచ్చినటువంటి ప్రతి వాగ్దానాన్ని మీరు నెరవేర్తించాలి. ప్రత్యేక హోదా దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క మీరు చేసిన సూపర్ 6 ఉంది. సూపర్ 6 మీద ప్రతిరోజు ప్రతి గంట మీరు మానిటర్ చేయండి. లేదు అంటే ఖచ్చితంగా సూపర్ 6 మీద, లేకపోతే మీరు ఇచ్చినటువంటి హామీల మీద, మీ యొక్క మేనిఫెస్టో మీద పోస్ట్ మార్టం ఉంటుంది. డౌట్ మహా అయితే ఇంకో 6 నెలలు ఎంజాయ్ చేస్తారు. 6 నెలల తర్వాత ప్రజాక్షేత్రంలో మీకు కూడా ప్రజలు ఖచ్చితంగా మళ్ళీ రివ్యూ చేస్తారు మీ పవర్ని. ఈ రాష్ట్రంలో మీకు ముఖ్యమంత్రి పదవి వచ్చి ఆ ముఖ్యమంత్రి పదవి ఏదో అద్భుతంగా మీరు పనిచేస్తారు, లేకపోతే బాగా పరిపాలించి ప్రజలకి ఉద్యోగాలు ఇస్తారు, యువతకి ఉద్యోగాలు ఇస్తారని ఆలోచన చేసి మీకు అధికారం ఇచ్చారు. ఆలోచన చేసి ఇంకొక అతన్ని డిప్యూటీ సీఎం చేశారు. ప్రజల ఆలోచనని వి మస్ట్ రెస్పెక్ట్. అంత మాత్రం చేత గొప్పవాళ్ళు అని మేము ఏది చేసినా జరిగిపోద్ది అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా డెమోక్రసీలో ఒక డిసెంట్ వాయిస్ ఉంటుంది, ఎసెంట్ వాయిస్ ఉంటుంది. మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ అని చూడదలుచుకోవాలి. మా వాయిస్ జై భీమరావు భారత్ పార్టీ వాయిస్, జడా శ్రవణ్ కుమార్ వైపు ఉన్న గుప్పెడ మంది బలం. మేమందరం కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానానికి అనుగుణంగా డెమోక్రసీలో ప్రాథమిక హక్కుల కోల్పోతున్న వ్యక్తుల తరపున నిలబడటం మా యొక్క ప్రధాన ఉద్దేశం. అంతే తప్ప నేను గత ప్రభుత్వంలో జగన్ గారికి వ్యక్తిగతంగా వ్యతిరేకం కాదు. ఇప్పుడు మీరు పరిపాలన చేస్తున్న ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారికి వ్యక్తిగతమైనటువంటి ద్వేషాలు ఏం లేవు. వ్యక్తిగతంగా ఎవరిని కూడా మాట్లాడాల్సిన అవసరం లేదు.
వ్యక్తిగతంగా అది ఎవరి వ్యక్తిగతం వాళ్ళది. బట్ పాలసీ వచ్చేటప్పటికి ప్రభుత్వం చేసేటువంటి పాలసీ, ప్రభుత్వం అవలంబించే విధానం, ప్రభుత్వం చేస్తున్నటువంటి అనాగరిక చర్యలు, ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి అన్కాన్స్టిట్యూషనల్ అన్డెమోక్రటిక్ పద్ధతుల్ని మాత్రం ప్రశ్నించకపోతే, ఖండించకపోతే ప్రజాస్వామ్యంలో ఎవడైతే అధికారంలో ఉంటాడో వాడిదే వాయిస్ అయిపోతుంది. ఆ వాయిస్ అయిపోయింది అంటే ప్రజలు ప్రజాస్వామ్యం పట్ల నమ్మకం కోల్పోతారు. సో కాబట్టి నేను గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి గారికి, వారి మంత్రివర్గానికి నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం అనేది చాలా ఇంపార్టెంట్ ఆర్గాన్. అలాంటి ప్రతిపక్షం వాయిస్ లేకపోతే మీరు చేసే అధికార దాహంతో మీరు చేసేటువంటి దుర్మార్గాలను ప్రశ్నించడానికి ఒక వాయిస్ ఉండదు. ఆ వాయిస్ని కనుక మీరు నొక్కేశారు అంటే, ప్రతిపక్షంలో ఉన్న వ్యక్తులు ఎవరు మాట్లాడకపోతే దెర్ ఇస్ నో మీనింగ్ ఫర్ డెమోక్రసీ. దెర్ ఇస్ నో మీనింగ్ ఫర్ డెమోక్రసీ. ఒక డిస్కషన్ లేకుండా అన్ని బిల్లులు మీరు ఆమోదించుకుంటే దెర్ ఇస్ నో మీనింగ్ ఫర్ అసెంబ్లీ. హౌస్, హైయెస్ట్ హౌస్ ఆఫ్ ది స్టేట్, దీనికి అసలు అర్థమే లేదు. అంటే నియంతృత్వం రాజ్యం వెళ్ళిపోతుంది. ప్రజాస్వామ్యం లేకుండా నియంతృత్వం రాజ్యం వెళ్ళిపోతే అది చాలా దుర్మార్గాలకి దారి తీస్తుంది అన్న విషయాలు మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇప్పుడు ఈరోజు ఈ ఈ ఈ సాక్షి పేపర్లో వచ్చినటువంటి ఆర్టికల్ ఏదైతే మీ ప్రధాన కార్యాలయంతో పాటుగా మిగతా ఏ కార్యాలయానికి పర్మిషన్ లేవనేది వాస్తవం. అదర్వైజ్ నేను ఇది చూపించను మీకు. ఈవెన్ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయం కూడా బిల్డింగ్ పర్మిషన్ లేకుండా కట్టుకున్న బిల్డింగే. ఎందుకు అంటే అప్పట్లో ఉన్న ప్రభుత్వాలు వారి వారి ఆలోచనకు అనుగుణంగా జీవోలు ఇచ్చేసుకున్నాయి, క్వశ్చన్ చేసేవాడు ఎవరు లేడు అని కట్టుకున్నారు. కానీ తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ పార్టీ కార్యాలయాన్ని డెమాలిష్ చేసిందా? ప్రజావేదిక ప్రభుత్వ భవనం. ప్రజావేదిక కూల్చడం ఇప్పటికీ తప్పే, అది కూడా నేను ఎండార్స్ చేస్తున్నా. ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ అన్ఫెయిర్. గత ప్రభుత్వం కూల్చడం తప్పు. వాళ్ళు ఒక బిల్డింగ్ కూలిస్తే మీరు 100 బిల్డింగులు కూలుస్తామంటే, మీరు ఈరోజు 100 బిల్డింగులు కూలిస్తే రేపొద్దున మళ్ళీ అధికారం మారితే వాళ్ళు 1000 బిల్డింగులు కూలుస్తారు. అప్పుడు ఏం చేస్తారు మీరు? అప్పుడు లబోదీపం మళ్ళీ అంటే మీ రాజకీయ క్రీడలో ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేట్కి వాల్యూ లేకుండా పోతుంది. నిన్న మొన్నటి వరకు పర్మిషన్స్ ఉన్నటువంటి బిల్డింగులు అధికారులు గడ్డి తింటున్నారో నాకు తెలియదు, కానీ ఈరోజు ఇల్లీగల్ బిల్డింగ్స్ అయిపోయాయి. ఈరోజు ఇల్లీగల్గా ఉన్నటువంటి బిల్డింగ్లన్నీ రేపొద్దున మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వస్తే ఇల్లీగల్ బిల్డింగ్స్ అయిపోతాయి. అంటే నేనేమంటాను అంటే, అసలు ఈ బిల్డింగులకి పర్మిషన్ ఇచ్చి ఇప్పటి వరకు కంటిన్యూ చేస్తున్నటువంటి అధికారుల దగ్గర నుంచి ప్రభుత్వం వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయాలి. అధికారులు దీనికి పూర్తి బాధ్యత వహించాలి. ప్రజావేదిక కట్టినప్పటి వరకు నిమ్మకు నీరెత్తినటువంటి అధికారులు దాన్ని కూల్చేయడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పూనుకున్నప్పుడు అది కూల్చేస్తే ఆ డబ్బులన్నీ 5 కోట్ల 10 కోట్ల రూపాయలు ఎవడైతే ఆ బిల్డింగ్ కడుతున్నప్పుడు అధికారి ఖాళీగా కూర్చున్నాడో వాడి దగ్గర నుంచి రికవరీ చేయాలి. బికాజ్ ఈజ్ ద మ్యాన్ రెస్పాన్సిబుల్ ఫర్ కంటిన్యూయింగ్ ది ఇల్లీగాలిటీ. అలాగే ఇప్పుడు ప్రభుత్వంలో కూడా ఈ ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో కట్టినటువంటి పార్టీ ఆఫీసులు కూల్చడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నప్పుడు అలాంటి ప్రయత్నాన్ని అడ్డుకునే అధికారులను కూడా ఖచ్చితంగా రెస్పాన్సిబుల్ చేయాలి. సో ఓవరాల్గా ఐఎమ్ రిక్వెస్టింగ్ స్టేట్ గవర్నమెంట్ నాట్ టు రిసార్ట్ దిస్ కైండ్ ఆఫ్ ఇల్లీగల్ యాక్టివిటీస్. దీనివల్ల ప్రజలకి ఒక నమ్మకం పోతుంది. ఇంత మంచి పరిపాలన చేస్తున్నారు, అమరావతి రాజధాని లేదు, 10 సంవత్సరాలు రాజధాని లేని రాష్ట్రంగా తయారైంది. ఆ రాజధానిలో కనీసం రోడ్లు కూడా లేవు. ఇప్పటి నుంచి మొదలు పెట్టుకుంటే పర్మనెంట్ బిల్డింగులు కట్టుకోవటం, రేపు ఒక అసెంబ్లీ కట్టుకోవాలి, మనకి గవర్నర్ బంగ్లా కట్టుకోవాలి, అసెంబ్లీ హైకోర్టు పర్మనెంట్ హైకోర్టు కట్టుకోవాలి, కొన్ని 100 బిల్డింగులు కట్టుకోవాలి. ఈ బిల్డింగులు కట్టుకోవడానికి 1000 కోట్ల రూపాయలు అవసరమవుతాయి. కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడి మన బిడ్డలకు ఉద్యోగాలు తెచ్చుకొని ఇక్కడ బిల్డింగులు కట్టుకొని అమరావతిని కట్టుకొని భావితరాలకు ఒక మంచి సందేశం ఇద్దామన్న ఆలోచనతోటి రాష్ట్ర ప్రభుత్వం వెళ్లకుండా మంత్రులందరూ వెళ్ళి సంతకం పెట్టడం, ఆడి బిల్డింగులు పడగొట్టండి. వీడు విశాఖపట్నంలో ఆయన మాజీ ఎంపీ ఆయనకున్నటువంటి వెంచర్ని మొత్తాన్ని క్యాన్సిల్ చేసేసారు. ఎందుకు?
ఆయన మళ్ళీ రేపొద్దున మళ్ళీ ఎంపీ అయితే మళ్ళీ గంటా శ్రీనివాసరావుయో లేకపోతే మున్సిపల్ అధికారి నారాయణ మళ్ళీ వాళ్ళ మీద పడిపోతారు. అంటే పిల్లి ఎలుక సామెతలాగా మీరు కొట్టుకుంటే మధ్యలో అన్యాయం అయిపోయేది రాష్ట్ర ప్రజల. ఎస్సీ ఎస్టీలకి నిజంగా ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలకి అంబేద్కరిజం అంటే ఇంకా చులకనగానే తయారవుతుంది. మీలాంటి వ్యక్తులు ఇలాంటి వ్యక్తుల్ని 1,50,00,000 మందిగా ఉన్నటువంటి వ్యక్తులు బలహీన వర్గాల మన బిడ్డడికి ఉద్యోగం లేదు, మన పిల్లకి పెళ్లి కావటం లేదు, మన ఇంట్లో సరైన అన్నం లేదు, ఈరోజు మన ఇంట్లో ఏదైనా 3 పూట్ల అన్నం తిందామంటే కంచంలోకి మెతుకులు రావట్లేదని ఆలోచించకుండా జగన్మోహన్ రెడ్డి చాలా గొప్పోడు, చంద్రబాబు నాయుడు అంతకంటే గొప్పోడు, పవన్ కళ్యాణ్ అద్భుతంగా సినిమా స్టెప్లు వేసాడని ఆలోచించి ఓట్లేసి ఈరోజు మీ పిల్లలకి మీకు బతుకు లేకుండా తయారైపోయి అదేమన్నంటే మాకు 5,000 ఇచ్చారు, మాకు 3,000 పెన్షన్ ఇచ్చారని మాట్లాడుతుంటే ఎప్పటికీ రాజ్యాధికారం వద్దును, ఎప్పటికీ మన బతుకులు మారును. అలాగని మళ్ళీ ఏమన్నా అన్నావు అనుకో, మమ్మల్ని ప్రజలను అన్నారు. ప్రజలను అనక ఏం చేయాలి చెప్పండి? కరెక్ట్గా ఆలోచించే వాళ్ళకి ఓటేయరు, తీసుకొచ్చుకొని నెత్తి మీద పెట్టుకుంటారు. వాళ్ళేమో వాళ్ళ అధికారంలోకి వస్తే వీళ్ళని పోలీస్ స్టేషన్కి రానివ్వరు, వీళ్ళ అధికారంలోకి వస్తే వాళ్ళని పోలీస్ స్టేషన్కి రానివ్వరు. వాళ్ళ దగ్గరికి వెళ్తే ఎంఆర్ఓ ఆఫీసులో న్యాయం జరగదు, ఎండిఓ ఆఫీసులో న్యాయం జరగదు. మన వాళ్ళు మాత్రం బట్టలు చించేసుకొని జగనన్న అని కొంతమంది, చంద్రన్న అని కొంతమంది, పవన్ అన్న అని కొంతమంది, మనం మాత్రం బతుకులు మాత్రం ఇలాగే తయారవుతాయి. ఏదేమైనా ప్రజాస్వామ్యంలో ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేట్కి విలువ ఎక్కువ కాబట్టి ప్రజలను కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఇలాంటి వ్యక్తులు దయచేసి ఇలాంటి వ్యక్తులకి పరిపాలన అధికారం ఇవ్వటం చేత మన బతుకులు మారవు కాదు కదా, ఇంకొక 100 సంవత్సరాలైనా మన బతుకులు ఇలాగే తయారవుతాయి. సో ప్రజాస్వామ్యంలో ప్రజల ఇచ్చిన మ్యాండేట్కి అనుగుణంగా ప్రభుత్వాలు పనిచేయాలని మీరు కూడా డిమాండ్ చేయాలి. ఇలాంటి డిమాలిషన్స్, కక్షపూరితమైనటువంటి పాలిటిక్స్ చేయకుండా ఈ ప్రభుత్వాలను నిలువరించాల్సిన బాధ్యత ప్రజాస్వామ్యంలో ప్రజలకు ఉందని మరొకసారి గుర్తు చేస్తూ వారందరినీ కూడా నేను మళ్ళీ కోరుతున్నా, దయచేసి ప్రతిపక్ష నాయకుల మీద దాడులు చేయటం, ప్రతిపక్ష నాయకులను అరెస్ట్ చేయటం, ప్రతిపక్ష నాయకులు ఇళ్ల మీద దాడులు చేయటం, ప్రతిపక్ష నాయకుల పార్టీ ఆఫీసులను కూలగొట్టడం, మాట్లాడిన మాలాంటి వాళ్ళ మీద కేసులు పెట్టాలనే ప్రయత్నం చేయటం, మాట్లాడుతున్న మాలాంటి వాళ్ళని మమ్మల్ని బెదిరించాలనే ప్రయత్నం చేయటం మానేసి ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేట్కి అనుగుణంగా పరిపాలన చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, చోటమోటా నాయకులు కావచ్చు లేకపోతే అధికార పక్ష నాయకులు కావచ్చు, నాయకులు మాట్లాడేటప్పుడు కొంచెం బాధ్యతాయుతంగా మాట్లాడాలి. ఎందుకంటే అమరావతికి ఎవరు రావద్దని అల్టిమేటం చేయడానికి వాళ్ళ బాబు జాగీరా అమరావతి విజయవాడ? ఎవడ బాబు జాగీరు? ఎవడికి జారీ చేస్తాడు? ఎవడికి జారీ చేస్తాడు? వాళ్ళు కూడా అలాగే జారీ చేసినట్టు విజయవాడలో ఉండేవాడు ఆయన. దెర్ షుడ్ బి ఎ మీనింగ్ ఫర్ ఎవ్రీథింగ్. మనం మాట్లాడేటప్పుడు కాస్త సంస్కారంతో మాట్లాడాలి. ఎవడిని రావద్దని అల్టిమేటం జారీ చేస్తాడు? బాబు జాగీర్ అంటే విజయవాడ అమరావతి? వీఆర్ లివింగ్ ఇన్ ఎ డెమోక్రటిక్ కంట్రీ. ఎవడికి బానిస కాదు, ఎవడికి ఇది కాదు. అధికార పక్ష నాయకులు అధికార బలంతో మాట్లాడకుండా కొంచెం నోరు సంభాలించుకొని మాట్లాడారు. ఒకవేళ సంభాలించుకొని మాట్లాడకపోతే ఆ పెద్ద నాయకత్వం చెప్పాలి ఇలా మాట్లాడకూడదు అని. ఎందుకంటే గత ప్రభుత్వం కొంతమంది వ్యక్తుల్ని ఆ విధంగా ప్రోత్సహించి ఈరోజు రాష్ట్రంలో లేకుండా పారిపోయారు. అలాంటి వ్యక్తులు 4 రోజులు మాట్లాడారు, నాకు వాడు తెలుసు వీళ్ళు తెలుసు అని. ఏమైంది? అల్టిమేట్గా ఈ ప్రభుత్వంలో ఉన్నారా? పారిపోయారు. ఈ ప్రభుత్వం రాష్ట్రం వదిలే భార్య పిల్లలను తీసుకొని పారిపోయినారు. అది సంస్కారం కాదు, అది కరెక్ట్ పద్ధతి కాదు. మనం వ్యక్తిగతమైనటువంటి దూషణలకు వెళ్లకుండా పాలసీస్ పరంగా మాట్లాడినంత వరకు ప్రభుత్వాలు కూడా వింటాయి. సో ఈ విధంగా విజయవాడ రావద్దు, పారిపోండి అని అల్టిమేటం జారీ చేయటం ఖచ్చితంగా ఖండించదగిన విషయం. అలాంటి వాటిని ప్రభుత్వం కూడా కొంచెం సీరియస్గా తీసుకోవాలని కోరుతున్నాం. సార్, ఇది మీడియా మీద బ్యాన్ అనేది ఏ ప్రభుత్వం చేసినా ఖండించాల్సిందే. అది తెలుగుదేశం పార్టీకో వైఎస్ఆర్ పార్టీకో ఈక్వల్గా వర్తిస్తుంది. గత ప్రభుత్వంలో కొన్ని ఛానల్స్ని రానియకుండా చేశారు కాబట్టి ఈ సంవత్సరం కూడా మేము మా పరిపాలన వచ్చిన తర్వాత మేము రానియకుండా చేస్తామనేది కరెక్ట్ కాదు. ఇది ఫోర్త్ ఎస్టేట్ అనేది ఫోర్త్ ఎస్టేట్ లాగే చూడాలి. ప్రాబబ్లీ వాళ్ళకి కొన్ని కన్సిడరేషన్స్ ఉండుండొచ్చు. ఇప్పుడు ఈ ఛానల్ అధికారికంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తుంది, ఈ ఛానల్ అధికారికంగా ఒక పార్టీ కోసం పనిచేస్తుంది. అలాగని చెప్పేసి వీటిని మీడియా కాదందమ్మా. ఇవి 2 ఛానల్స్ వారి పాత్రను పోషిస్తున్నాయి, అంతవరకే.
వీటిని మీడియా కిందే చూడాలి. మీ పొలిటికల్ పర్సనల్ ఇష్యూస్ ఏమైనా ఉంటే నాయకులతో చూసుకోవాలి తప్ప మీడియాని దయచేసి బ్యాన్ చేయటం అనేది, అది ఇప్పుడు ఎవరిని బ్యాన్ చేసినా అప్పుడు ఎవరిని బ్యాన్ చేసినా మేము ఖచ్చితంగా వాళ్ళ తరపున నిలబడ్డాం. బట్ ఇప్పుడు బ్యాన్ చేయటం అనేది 164 సీట్లతోటి మాకు అధికారం వచ్చిన తర్వాత మేము బ్యాన్ చేస్తామనేది ఎప్పటికీ యాక్సెప్టబుల్ కాదు. ఖచ్చితంగా మేము ఖండిస్తున్నాం. ఒకవేళ అలాంటిది ఏదైనా జరిగితే ప్రభుత్వం మీద ఫైట్ చేయడానికో, ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసి, ప్రభుత్వాన్ని అప్పీల్ చేసి, ప్రభుత్వానికి డిసెంట్ చూపించి అలాంటి మీడియా ఛానల్స్ని రాష్ట్రంలో రాష్ట్ర ప్రగతిలో కానీ, మంచిలో కానీ, చెడులో కానీ వాళ్ళని భాగస్వాములు చేయకుండా వాళ్ళని ఎక్స్క్లూడ్ చేయడాన్ని మనం ఎవరూ కూడా యాక్సెప్ట్ చేయడానికి లేదు. వీ హ్యావ్ టు ఫైట్ కలెక్టివ్. రాష్ట్ర ప్రజలందరికీ మరొకసారి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీడియా సోదరులందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ జై హింద్.